కర్ణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరానికి ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రార్థనా మందిరంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రార్థనా మందిరంలో సుమారుగా 35,000 మంది ఒకేసారి ప్రార్థన చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ప్రార్థనా మందిరానికి వెళ్ళడానికి కాజీపేట నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ కాజీపేట నుండి ఆ ప్రార్థనలు జరిగే రోజుల్లో ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సుతో పాటుగా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఆ విశేషాలేంటి, వింతలేంటి, ఆ ప్రార్థనా మందిరం యొక్క ప్రత్యేకత ఏంటి అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి ముందుకు. ఆసియా ఖండంలోని అతిపెద్ద ప్రార్థనా మందిరం కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరాన్ని నిర్మించడానికి ఎంతో మంది కృషి చేశారు. ఈ ప్రార్థనా మందిరంలో ఒక్కొక్క ప్రాంతానికి చెందిన వస్తువులను తీసుకుని వచ్చి దీనిని నిర్మించారు. కరుణాపురం చర్చిలో ఉన్నాం. ఇక్కడ మనతో పాస్టర్ గారు ఉన్నారు. మరి వారు ఈ చర్చి యొక్క ప్రత్యేకతలేంటి, వారు ఇక్కడ ప్రార్థనలు ఎలా జరుగుతాయి, ఎంతమందికి ఇలా ప్రార్థనలు చేయడం వల్ల నయమైంది అనే అంశాలపై వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ చర్చి యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? ముఖ్యంగా ఈ కరుణాపురంలో ఈ చర్చి నిర్మించడానికి గల కారణాలు? మొట్టమొదటిగా S6 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా క్రీస్తు జ్యోతి మందిరం తరపున మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ రెవరెండ్ జయప్రకాష్, మరి ఈ యొక్క మందిరం క్రీస్తు జ్యోతి మందిరం యొక్క డైరెక్టర్ను. ఈ క్రీస్తు జ్యోతి మందిరం యొక్క ఫౌండర్ రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు. మరి వారు 92వ సంవత్సరంలో కరుణాపురం రావడం జరిగింది. 92వ సంవత్సరంలో ఈ కరుణాపురం ప్రాంతంలో మరి వారు దేవుణ్ణి బట్టి, దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి విజయ్ కుమార్ ఫాదర్ గారు కలిసి ఇక్కడ ఒక చిన్న ఆశ్రమం స్థాపించడం జరిగింది. మరి ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు, వారికి ఉన్నటువంటి అంటే అనేక హాస్పిటల్స్ తిరిగి వారికి ఉన్నటువంటి వ్యాధులు బాధలు పోక ఇక డాక్టర్లు మేము ఏం చేయలేము అనేటువంటి పరిస్థితిలో వారు కరుణాపురం రావడం, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టి వారు స్వస్థత పొందడం జరిగింది. ఆ విధంగా అంచెలంచెలుగా అనేక మంది వస్తూ ఉన్నారు. అయితే 2004వ సంవత్సరంలో మరి చాలామంది వస్తూ ఉన్నారు. రేకుల షెడ్స్ ఉన్నాయి. మరి వాతావరణం ఒక్కోసారి బాగా గాలి దుమానాలు వచ్చినప్పుడు ఆ రేకులు ఎగిరిపోవడము, అయ్యో ఇది ఏంది, ఎన్నిసార్లు మనము దీన్ని రిపేర్ చేసుకోవాలి, ఒక చక్కటి మందిరం ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక మంచి మందిరాన్ని చూపెట్టారు. మరి ఈ స్థలంలో నేను ఒక మంచి మందిరాన్ని కట్టిస్తాను, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. సో ఆ యొక్క దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి మాటను బట్టి మరి ఈ యొక్క స్థలంలో మంచి మందిరం నిర్మించాలని ఆశతో ప్రార్థించాము. మరి దేవుడు ప్రార్థనలు ఆలకించి ఆశ నెరవేర్చే దేవుడు గనుక, మరి మాటిచ్చి నెరవేర్చే దేవుడు గనుక మరి 2016వ సంవత్సరం జూన్ 11వ తారీఖు నాడు ఈ యొక్క క్రీస్తు జ్యోతి మందిరానికి పునాది వేయడం జరిగింది. మరి ఈ యొక్క స్థలంలో పునాది వేసినప్పుడు అందరూ అన్నారు కదా, మీరు పెద్ద మందిరం చేపట్టారు, ఇది ఇక్కడ జరుగుతుందా, కట్టగలుగుతారా మీరు అని అంటే, మేము కట్టలేము, ఎందుకంటే అది మేము మానవ మాతృలం మాత్రమే, కానీ దేవుడు తప్పకుండా సహాయం చేస్తానని చెప్పాడు. దేవుడు ఈ మందిరాన్ని కట్టిస్తాడు అని మేము చెప్పాము. చాలామంది నిరాశపరిచారు, ఎందుకంటే ఇది చాలా కోట్లతో కూడినటువంటి మరి ఖర్చు అవుతుంది అని చెప్పారు. అయినప్పటికీ మరి దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసం చేత ఈ యొక్క మందిరం నిర్మించాలని చెప్పి జూన్ 11వ తారీఖు 2016 సంవత్సరం పునాది వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పై గోపురాన్ని ప్రత్యేకంగా అమెరికా దేశం నుంచి తెప్పించారు. అదేవిధంగా కింద పరిచినటువంటి బండలను వియత్నాం నుంచి తెప్పించారు. అద్దాలను అమెరికా నుంచి తెప్పించి కేరళలో అందంగా చిత్రీకరించి ఇక్కడ నిర్మించారు. అంటే ఆ డూమ్ను నిర్మించడానికి కూడా అమెరికా నుంచి ఇంజనీర్స్ వచ్చారు. అదేవిధంగా ఎలాంటి పిల్లర్లు లేకుండా ఆ డూమ్ను నిర్మించాలని తెలిసారు. దాని గురించి ఏమంటారు? ఎందుకంటే మాకు మందిరంలో మరి చాలామంది కూర్చొని స్టేజ్ మీద ఉన్నటువంటి మరి దైవజనుడు చెప్పే మాటలను ఆలకిస్తూ ఉంటారు కాబట్టి మరి ఎక్కడ కూర్చున్నా కూడా ప్రజలు దైవజనుని మీద ఏకాగ్రత ఉంచాలని చెప్పేసి
ఎలాంటి పిల్లర్లు అనేది అడ్డం లేకుండా విశాలంగా ఉండాలి. కాబట్టి మరి దానికి అంత డూమ్ అంత విశాలంగా కావాలి అని అంటే దీనికి ఎంతో టెక్నాలజీ అవసరమైంది. కాబట్టి ఇంజనీర్లతో మేము మాట్లాడి మరి అమెరికా నుంచి ఇంత విశాలం 150 స్క్వేర్ ఫీట్ డయామీటర్ కలిగినటువంటి డూమ్, అది ఎత్తు 60 ఫీట్లు ఉంటుంది. కాబట్టి దీనికి అలాంటి ఇంజనీర్లు ప్లాన్ చేయడం జరిగింది. అంతేకాకుండా పీటీ బీమ్ టెక్నాలజీ అనేది ఉపయోగించడం జరిగింది. అంటే పీటీ బీమ్ ఉంటే కనుక పిల్లర్స్ మనం దాదాపుగా ఒక 120 ఫీట్ వరకు కూడా పిల్లర్స్ లేకుండా మనము బీమ్ తోటి ఆ టెక్నాలజీ తోటి పిల్లర్స్ వేయగలం. అంటే ఒక విధంగా చూసుకున్నట్టయితే మనకు ఏషియాలోనే ఇది ఒక పెద్ద ప్రార్థనా మందిరంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే అంత పెద్ద నిర్మాణం చేపట్టడంలో ఎంతమంది వ్యయ ప్రయాసాలు ఓర్చారు, ఏంటి అసలు? మొదట చెప్పాలి అని అంటే మేమే పెద్ద మందిరం అనుకున్నాము, కానీ ఏదో ఏషియాలో పెద్దది కట్టాలన్న ఆలోచనతో దీన్ని ప్రారంభించలేదు. కానీ కడుతున్నటువంటి తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఏషియాలోనే చాలా పెద్ద మందిరం అని చెప్పేసి. ఎందుకంటే చాలా మందిరాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఉన్నటువంటి జనాభా సంఖ్యను బట్టి వాళ్ళు తక్కువగా 5,000 మంది 10,000 మంది పట్టే వరకు మందిరాలు ఉన్నాయి. కానీ ఇంతమంది 35,000 మంది పట్టి ఒకేసారి ఆరాధించేటువంటి మందిరం మనది ఏషియాలోనే ఉంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దీంట్లో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మందిరానికి ఇటుకలు మన మందిర సభ్యులే దీన్ని తయారు చేసి మరి ఈ స్థలంలోనే వాటిని కాల్చడం జరిగింది. ఈ మందిరం కొరకు మేస్త్రులు కానీ, పనివారు కానీ, పుట్టి పెట్టేవారు కానీ, పెయింటర్స్ కానీ, కరెంటు వారు కానీ అందరూ కూడా మందిరం సభ్యులే. వారు దివారాత్రం మందిరం కొరకు చాలా కష్టపడి పనిచేశారు. ఈ కట్టడం ప్రపంచంలోనే ఒక అద్భుత కట్టడంగా చెప్పుకోవచ్చు. ఒకేసారి 40,000 మంది ప్రార్థన చేసుకునే విధంగా ఈ ప్రార్థన మందిరం నిర్మించి ఉంది. ఇక్కడ ప్రార్థన చేసుకున్న వారికి చాలా మందికి కూడా మంచి జరిగినట్టుగా వారు చెబుతున్నారు. ఫాదర్ సంకాల పాల్సన్ రాజ్ ప్రార్థన చేస్తున్న సమయంలో తనకు ఇక్కడ ప్రార్థన మందిరం నిర్మించాలన్న సంకల్పం రావడంతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. దేవాలయంలో అంటే ఎంతమంది ఒకేసారి ప్రార్థన చేసుకోవచ్చు, అది ఎంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది? ఈ యొక్క మందిరం అనేది ఒకేసారి 35,000 మంది కూర్చొని దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇది 2 ఫ్లోర్స్లో ఉంటుంది. 150,000 SFTతో కలిగినటువంటిది మందిరము. మరి 4 వైపులా ఒకే సిమెట్రికల్ డిజైన్ ఉంటుంది. మనం 4 వైపులు ఎటు వెళ్ళినా కూడా ఒకే తిరిగి అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ మందిరం లోపలికి వచ్చిన తర్వాత విశాలమైనటువంటి కారిడార్స్ ఉంటాయి. తర్వాత 3 ద్వారాలు మందిరం లోనికి ప్రవేశించడానికి. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారం అని వాటికి పేర్లు పెట్టడం జరిగింది. తర్వాత మరి కారిడార్లో నుంచి ర్యాంప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. మరి సులువుగా వారు పైకి వెళ్ళొచ్చు. ఆ రీతిగా మరి లోపలికి వచ్చిన తర్వాత చక్కటి డూమ్ అనేది మనకు దర్శనమిస్తుంది. ఈ యొక్క డూమ్ అనేది అమెరికా నుంచి తీసుకొని రావడం జరిగింది. మరి మొదటగా మామూలుగా ఒక MS తోటి వేయాలనుకున్నాము, కానీ తర్వాత దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దీనికి ఒక మంచి మందిరం కాబట్టి మంచిగా ఉండాలి డూమ్ అనే ఉద్దేశంతో చాలా వెతికి దీన్ని మరి అల్యూమినియం డూమ్ను అమెరికా నుంచి తీసుకొని రావడం జరిగింది. సుమారుగా 40 ఎకరాల విస్తీర్ణమున్న ఈ ప్రాంతంలో 8 ఎకరాల్లో ఈ ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ఈ ప్రార్థనా మందిరంలో చూసుకున్నట్లయితే ఏది చూసినా కూడా ఒక అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో వర్షపు నీరు వృథా కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం చుట్టూ ఎప్పుడూ పచ్చదనంతో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక శుక్ర, శనివారాల్లో ఇక్కడ ప్రార్థనలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఈ ప్రార్థనలు జరిగే రోజుల్లో కాజీపేట మరియు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ వారు బస్సులు కూడా నడుపుతారంటే ఈ ప్రార్థనా మందిరానికి ఎంతమంది వస్తారో అంచనా వేసుకోవచ్చు. ఎంతమంది వచ్చినా ఒకేసారి ప్రార్థన చేసుకునే విధంగా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో ఎంతో మంది భక్తులు తమ అస్వస్థతను కోల్పోయి వారు స్వస్థత పొందేందుకు చాలామంది భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి వారు ఎలాంటి స్వస్థత పొందారు ఏంటి అనే అంశాలను కూడా మనతో ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి అసలు? నేను దాదాపుగా మా మమ్మీ వాళ్ళు ఉండేది, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ మమ్మీ నుంచి వెళ్ళి మేము దాదాపు ఒక 20 years అవుతుంది. బట్ నేను ఈడికి వచ్చేసి ఒక 6 years అవుతుంది. నేను ఇక్కడే వండుకుంటా, ఇక్కడ సేవ్ చేసుకుంటా. అంటే వాళ్ళు మేము అంతకుముందు అనారోగ్యంగా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, అయినా మాకు బాగుంది.
దానివల్ల మేము ఇక్కడే ఉండిపోవడం, దేవిని సంపూర్ణంగా మేము నమ్మి ఇక్కడే ఉండిపోయి సేవ చేసుకుంటూ, అంటే చర్చికి వస్తూ, సంఘానికి వస్తూ, ప్రార్థనలో వండుకుంటా ఇక్కడ సంతోషంగా జీవిస్తాను ఇప్పుడు ప్రస్తుతం అయితే. గతంలోకి ఇప్పటికీ తేడా కనపడుతుందా? 100% ఉంది తేడా. ఎందుకంటే మేము అంతకుముందు అమ్మ వాళ్ళు కొంచెం అప్పుల సమస్యలతోటి, ఈ చిన్న చిన్న సమస్యలతో ఉండేది. దేవిని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాతకి కొన్ని సమస్యలు వెళ్ళిపోయినాయి, కొద్దిగా ల్యాండ్ కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం. దానివల్ల కొంచెం మాకు సమృద్ధిగా ఉంది. ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉంటున్నాం కూడా. ఇప్పటికీ ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో సంతోషంగా ఇప్పటి వరకు ప్రజెంట్ ఉన్నాం. ఇట్లా చెప్పండి, మరి మీరు అంటే దేవుణ్ణి నమ్ముకొని ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏంటి మీరు భక్తులకు ఏం చెప్తారు? 20-25 ఇయర్స్ నుండి అప్పుడప్పుడు వచ్చిపోయేది. నేను కరీంనగర్ ఆర్టీసీలో చేసిన వర్క్షాప్లో. నన్ను దేవుని దయ వలన నేను చిన్న స్థితి నుండి, క్లీనర్ నుండి నన్ను డిప్యూటీ సూపరింటెండెంట్గా దేవుడు ఎదిగించిండు. నాకు పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉంచిండు, ఇంజనీర్లు, డాక్టర్లు. అట్లా దేవుడు దీవించడం వల్ల నేను వస్తూ పోతూ అప్పుడప్పుడు పోయేది. నేను రిటైర్డ్ అయిపోయి దాదాపు 2016లో రిటైర్డ్ అయిపోయినా. ఇక సంపూర్ణంగా పాలయ్య ప్రకాశయ్యల ద్వారా నేను ఇక్కడ పిలువబడ్డా. అప్పటి నుండి దేవుని పరిచర్యలను పాల్గొంటున్నా. ఇక్కడ నాకు ఒక రూమ్ ఇచ్చిండు. సాటర్డే దాదాపు 50 బస్సులు వస్తాయండి. మన ప్రైవేట్వి కాకుండా ఇక్కడ స్వస్థతలు బాగా. ఎందుకంటే దేవుని పాలయ్య ప్రకాశయ్య వాళ్ళు ఉపవాస ప్రార్థనలు, ముఖాల ప్రార్థనతో అనేకుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వాటి వలన ఎక్కడెక్కడి రాష్ట్రాలకు వెళ్ళి, దేశాలకు వెళ్ళి వస్తుండ్రు. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అయిపోయింది. ప్లేస్ సరిపోతలేదు. దాదాపు ఈ మందిరం యొక్క కెపాసిటీ 40,000 అయినా దాదాపు అసలు ఈ 40,000 కాదు, 1,00,000 మంది వస్తారు. తోట ఈట ఈ ప్రాంగణం అంతా నిండిపోతుంది. ఇక పండుగలైతే అసలు ఇక ప్రతి శనివారం ఇక జాతరే. ఇక ప్రార్థనా మందిరం గురించి చెప్పుకోవాలంటే ఈ ప్రార్థన మందిరం ప్రపంచంలోనే రెండోదిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రార్థన మందిరాన్ని భక్తులే ఎలాంటి కూలీ లేకుండా నిర్మించారని చెప్పుకోవచ్చు. ప్రార్థన చేసుకునేందుకు ముందుకొచ్చేవారు వారి వంతు సహాయంగా ఇక్కడ నిర్మాణ పనుల్లో భాగం పంచుకున్నారు. విదేశాల నుండి ప్రత్యేకంగా కొన్నింటిని తెప్పించారు. అందులో ఒకటి ఒలివ చెట్టు. ఈ చెట్టు ఉన్న ప్రాంతంలో యేసుక్రీస్తు ధ్యానం చేశాడని నమ్మకం. అందుకనే ప్రత్యేకించి ఆ చెట్టును ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఇజ్రాయెల్ నుంచి ఆ మొక్కను తెప్పించారు. ఆ మొక్క సుమారుగా 1615 సంవత్సరాల వయసు గలదిగా చెబుతున్నారు. ఆ చెట్టు యొక్క ప్రత్యేకత ఎంతో గొప్పదని మనకు పాస్టర్లు చెబుతున్నారు. వారి మాటల్లోనే విందాం. విదేశాల నుండి ఒక మొక్కను తీసుకువచ్చడం జరిగిందన్నారు, మహావృక్షాన్ని. ఆ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్కడ పెట్టడానికి గల కారణాలు ఏంటి? పరిశుద్ధ గ్రంథం, నేను జెరూసలేం పోయినప్పుడు బైబిల్లో ఒలివ మొక్క అనేది ఉంటుంది. అది పరిశుద్ధత గుర్తు. రాజులను అభిషేకిస్తారు. అది తర్వాత ఆలివ్ ఆయిల్ చాలా స్వచ్ఛమైంది ఆరోగ్యానికి, మరి బైబిల్ పరంగా. అందుకోసానికి నేను అక్కడికి పోయి చూసినప్పుడు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ పడ్డది. వాళ్ళు మాకు మేము చూసాం, పేపర్లో చూసి వెళ్ళినప్పుడు 15 లక్షల రూపాయలు అప్పుడు ఆ చెట్టు తీసుకొచ్చి, మరి యేసు ప్రభు వారు భూలోకంలో జీవించినప్పుడు కూడా ఒలివలో కొండకు వెళ్ళి ఆయన ప్రార్థించేవారు. అదేవిధంగా నేను కూడా భారం కలిగి ప్రార్థించి మరి అక్కడి నుండి తీసుకొచ్చి యెరూషలేం నుండి మరి ఇక్కడ తీసుకొచ్చి స్పెయిన్ నుండి వచ్చింది ఆ మొక్క. ఇక్కడ నాటడం జరిగింది. 1615 సంవత్సరాలు ఆ యొక్క మొక్క నాటడం. ఇంకోటి 200 సంవత్సరాలు, ఇంకోటి 600 సంవత్సరాలు, ఒకటి 50 సంవత్సరాలది, ఒకటి 30 సంవత్సరాలది కూడా ఈ విధంగా ఆలివ్ చెట్లు పెట్టడం జరిగేది. దాని యొక్క ప్రత్యేకత ఇక్కడ. ఇక ప్రార్థన చేసుకునేందుకు అనుకూలంగా ఉండేటటువంటి కింద పరిచిన బండలను వియత్నాం నుండి ప్రత్యేకంగా తెప్పించారు. అమెరికా నుండి పైకప్పును తెప్పించి అక్కడి ఇంజనీర్లతోనే నిర్మించే విధంగా ఏర్పాట్లు చేసి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రార్థనలు చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా కూడా ఈ ప్రార్థన మందిరం ఒక గొప్ప అద్భుతంగానే చెప్పుకోవచ్చు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. అసలు ఈ చర్చ్ చూస్తుంటే స్ట్రక్చర్, బిల్డింగ్ కానీ అసలు ఇట్ ఈస్ ఆసమ్. ఒక్కొక్క ఇంచ్ బై ఇంచ్ లోపల వెళ్తే అసలు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వీ వర్ ఫీలింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ డోమ్, ఆ ఏంజల్స్, ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ఆసమ్. అండ్ మేము ప్రేయర్ చేసుకోవడానికి వీ హ్యావ్ కమ్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రెమిసెస్. మీరు కూడా వచ్చి యూ కమ్ అండ్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ. అంటే మీరు ఇలాంటి అద్భుత కట్టడాలను మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూసారా?
అంటే కర్ణాపురం చర్చ్ గురించి విన్నాము. ఫ్రెండ్స్గా మేము లక్నవరం చూడడానికి వచ్చాము. క్రిస్టియన్స్ ఏమండి చర్చ్ మిస్ అయినామని ఒక బాధ ఉండింది. అయితే ఆన్ ద వే ఈ చర్చ్కి రాగలిగినాము. కాసేపు వాక్యం విన్నాము, చాలా ఆశీర్వదింపబడ్డాము. ఆ స్ట్రక్చర్స్ కానీ ఆ మాన్యుమెంట్స్ అంత బ్యూటిఫుల్ సరౌండింగ్స్ చూసిన తర్వాత లిటరల్గా దేవుని ఆత్మ ప్రెజెన్స్ మేము ఇక్కడ ఫీల్ అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. దేవుని సన్నిధి మిస్ కాకుండా సండే చర్చ్కి రాగలిగినాం. అది కూడా ఇలాంటి పేరున్న చర్చ్కి రాగలగడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఇంత మంచి కన్స్ట్రక్షన్ని బట్టి కూడా దేవుని నామానికి ఇంత ఘనత కలిగేటట్టు ఈ సంఘాన్ని నిర్మించినందుకు కూడా ఎంతగానో కృతజ్ఞత తెలుపుతుంది. ఇప్పటి వరకు కూడా మనం కర్ణాపురంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు, ఎలాంటి అద్భుతాలు ఉన్నాయనేది తెలుసుకున్నాం. ఈ ప్రార్థనా మందిరం చూసుకున్నట్టయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రార్థనా మందిరంగా కూడా చెప్పుకోవచ్చు. 35,000 మంది ఒకేసారి ప్రార్థన చేసుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. అలాగే ఈ నిర్మాణానికి కూడా విదేశాల నుండి కొన్ని వస్తువులను తీసుకువచ్చి ఇక్కడ నిర్మాణం చేసినట్టు మనకు నిర్మించిన వారు చెప్పారు. అలాంటి విశేషాలు వింతలతో మరెన్నో వార్తలతో మీ ముందుకు వస్తుంది S6 న్యూస్. కెమెరామెన్ సతీష్తో ప్రదీప్ రాజు, S6 న్యూస్.